బ్రహ్మముడి సీరియల్లోని ఈరోజు ఎపిసోడ్లో ఆఫీసులో జరిగిన బోర్డ్ మీటింగ్లో రాజ్, సిద్ధార్థ్ మధ్య తీవ్రమైన ఘర్షణ చోటుచేసుకుంది. సిద్ధార్థ్ చేసిన అక్రమాలను రాజ్ బహిర్గతం చేయడంతో ఉత్కంఠ పెరిగింది. బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఆఫీస్లో బోర్డ్ మీటింగ్ జరుగుతుంది. కంపెనీ లాభాల్లో లేదని, మీరు కంపెనీ ఎండీగా తొలగిపోవాలని సిద్ధార్థ్ అంటాడు. ఇప్పటివరకు అంతగా లాభాలు లేకపోవచ్చు. ఇప్పుడు నేను వచ్చానుగా, ఇంకేంటి అని రాజ్ అంటాడు. మీ హెల్త్ కండిషన్ సరిగ్గా లేదని ఇంటర్నల్గా తెలిసింది. మీకు అసలు కంపెనీలో జరిగిన డీల్స్ గుర్తున్నాయా అని సిద్ధార్థ్ అంటే స్వరాజ్ గ్రూప్ కంపెనీ స్టార్ట్ చేసిన తేదీ నుంచి, రాజ్ ఎండీగా చేపట్టిన రోజుల గురించి రాజ్ చెబుతాడు. అవి సెకండ్ క్లాస్ పిల్లాడు కూడా చెప్పగలడు అని సిద్ధార్థ్ అంటాడు. దాంతో రాజ్ ఎండీగా ఉన్నప్పుడు పెంచిన లాభాల గురించి, సిద్ధార్థ్ వాళ్ల నాన్న 2018లో బోర్డ్ మెంబర్గా ఉన్నప్పుడు చేసిన ఇల్లీగల్ గోల్డ్ స్మగ్లింగ్ గురించి చెబుతాడు. దాంతో సిద్ధార్థ్ అవాక్కవుతుడు. ఇల్లీగల్ గోల్డ్ తీసుకొచ్చి కంపెనీలో పెట్టాలని చూస్తే బోర్డ్ మెంబర్గా తీసేస్తే వచ్చి కాళ్ళు మా తాతయ్య కాళ్ళు పట్టుకున్నాడు. దాంతో మళ్లీ బోర్డ్ మెంబర్గా ఉంచారు. ఇప్పుడు ఆయన స్థానంలో నువ్వు ఉన్నావ్. ఈ విషయానికి నాకు, మీ నాన్నకు, మా తాతకు, నాకు మాత్రమే తెలుసు. ఇది కూడా సెకండ్ క్లాస్ పిల్లాడు చెబుతాడా? ఇక నువ్ తీసుకొచ్చిన 500 కోట్ల ప్రాజెక్ట్ బోగస్ కంపెనీ, పేపర్లో తప్ప నిజంగా లేదు అని రాజ్ అంటాడు. దాంతో అంతా షాక్ అయి సిద్ధార్థ్ను నిలదీస్తారు. మా అందరిని చీటింగ్ చేయాలని చూశావా అని అంటారు. మీ అందరినీ కాదు, కళావతిని. తనను ఎండీ నుంచి తొలగించేందుకు చీటింగ్ చేయాలని చూశాడు అని రాజ్ అంటాడు. దాంతో సిద్ధార్థ్ ఏం చేయలేక ఆలోచించి, మా నాన్న చేసింది నాకు తెలియదు. నేను కూడా అలాగే చేస్తున్నాను అనుకున్నాడు. కాని, నాకు ఆ కంపెనీ గురించి పూర్తిగా తెలియదు. ఇప్పుడు రాజ్ ఎండీగా వచ్చాడు కాబట్టి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. రాజ్ కంపెనీని లాభాల్లోకి తీసుకొస్తాడని నాకు నమ్మకం ఉందని సిద్ధార్థ్ అంటాడు. మన సర్ సిద్ధార్థ్ గాలి తీశారని మేనేజర్తో శృతి అంటుంది. ఇక అంతా లేచి రాజ్కు చప్పట్లు కొడతారు. రాజ్కు షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిన శత్రువు అయిన సిద్ధార్థ్ పక్కనే ఉన్న కావ్యతో రాజ్ గురించి తెలుసుగాని నిన్ను అంచనా వేయలేకపోయాను అని తోకముడుస్తాడు. మరోవైపు నాకు తెలియని విషయాలు కూడా ఈయనకు ఎలా తేలిసాయని కావ్య అనుకుంటుంది. కాసేపటికి మీకు అంతా గుర్తింది కదా. నా దగ్గర ఇంకెందుకు నటిస్తున్నారు? సిద్ధార్థ్ వాళ్ల నాన్న గురించి మీకెలా తెలుసు అని కావ్య అడుగుతుంది. మీరు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మీరే చెప్పి ఉంటారు అని రాజ్ అంటాడు. నేను చెప్పనవి కూడా ఈయనకు గుర్తొస్తున్నాయా అని ఆలోచిస్తుంది కావ్య. మరోవైపు సుభాష్కు కంపెనీ బోర్డ్ మీటింగ్, రాజ్ గురించి కాల్ వస్తుంది. బోర్డ్ మీటింగ్ సక్సెస్ అయిందని సుభాష్ ఇంట్లో వాళ్లకు సంతోషంగా చెబుతాడు. అదంతా తెలిసిన రుద్రాణి, రాహుల్ షాక్ అవుతారు. దీని గురించి తర్వాత ఆలోచిస్తారు. కంపెనీ యామిని చేతుల్లోకి వెళితే నా పెళ్లాం నుంచి తప్పించుకోవచ్చు అనుకున్నా. కాని, నా ఆశలన్నీ చచ్చిపోయాయని రాహుల్ కోపంగా వెళ్ళిపోతాడు. మరోవైపు కావ్య చేతులు పట్టుకుని తన మనసులో మాట చెప్పాలని చూస్తాడు రాజ్. కాని, ఇంతలో కావ్యకు యామిని కాల్ చేస్తుంది. నా ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఉంది. నేను రాజును కాదు మారణహోమాన్ని. ప్లాన్ బి సక్సెస్ అయ్యాను. నిన్ను కొట్టాల్సిన చోట కొట్టాను. ఇప్పుడు సస్పెండ్, అరెస్ట్ అయింది. లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయేలా నేనే చేశాను. ఇక జీవితంలో నీ చెల్లెలు పోలీస్ డ్రెస్ వేసుకోదు. ఇదే నేను నీకు వేస్తున్న శిక్ష. మొదటిసారి నీకు ఓటమి అంటే ఎలా ఉంటుందో పరిచయం చేశాను. ఒంటరితనమే మిగులుతుంది అని యామిని చెబుతుంది. తర్వాత రాజ్కు అరెస్ట్ అయిందని చెప్పి కావ్య వెళ్ళిపోతూ ఆగుతుంది. తిరిగి వచ్చి రాజ్ను మనసారా హత్తుకుని కావ్య వెళ్ళిపోతుంది. అంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది. చివరకు సిద్ధార్థ్ తన తప్పులను ఒప్పుకుంటాడు. రాజ్ యొక్క పట్టుదల, నైపుణ్యం కంపెనీని రక్షించాయి. కథలో కొత్త మలుపులు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.